చిట్ట చివరకు చర్లపల్లి జైలుకు బండి భగీరథ్ వెళ్ళారు. ఈ వ్యవహారము యాక్చువల్గా సరిగ్గా గమనిస్తే జైలుకు పోకుండా ఉండేందుకు, అరెస్ట్ కాకుండా ఉండేందుకు, ఒక రకంగా కేసునే నిర్వీర్యం చేసేందుకు జరగాల్సిన అన్ని ప్రయత్నాలు జరిగాక పౌర సమాజ ఒత్తిడి, కాంపిటిటివ్ పాలిటిక్స్ ఒత్తిడి, మీడియా ప్రభావాలు అన్నీ ఛేదించుకొని ఫైనల్గా కేసు ఈ దశకు చేరుకుంది. న్యాయ పోరాటం జరిగింది, వీధి పోరాటం జరిగింది, రాజకీయ పోరాటం జరిగింది. ఒక సింపుల్ కేస్ ఆఫ్ క్రైమ్. కోర్స్ దాని వెనకాల ఉన్నవారు కూడా వారికి పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఏం కాదు, కానీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రావడమే సమస్య అయింది. డైరెక్ట్గా ప్రత్యక్షంగా రాజకీయ నాయకుడు కాదు బండి భగీరథ్, కానీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రావడము ఈ మొత్తం వ్యవహారం అనేక మలుపులు తిరిగింది, అనేక ఒత్తిళ్లకు గురైంది. చివరకు న్యాయమూర్తి నేపథ్యాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిచింది. సో ఇన్ని ట్విస్ట్లు టర్నుల తర్వాత కథ సుఖాంతమైందని చెప్పలేరు, ఎందుకంటే అంటిల్ జస్టిస్ ఇస్ డన్ కథ సుఖాంతం కాదు, కానీ ఒక దశలో చేరుకుంది. సో జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ట్రయల్ మొదలవుతుంది. పొలిటికల్ ట్రయల్ కాకుండా, మీడియా ట్రయల్ కాకుండా రియల్ ట్రయల్ మొదలవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకు తెలిసింది ఏంటి, మన దేశంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవటానికి పనికొచ్చేది. రియాలిటీ అది కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఎన్ని రకాల పుల్స్ అండ్ ప్రెషర్స్, పర్సనల్ ప్రెషర్స్ నుంచి మొదలుకొని సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా సైకలాజికల్ ప్రెషర్, పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరు, ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం. క్లియర్గా అక్యూజ్ నిందితుడిని కాపాడేందుకు పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు రాజీ పడ్డాయి అన్నది సమాజం భావిస్తున్న అంశం. సో దీనిపైన ఎవరి అభిప్రాయం వారికి ఉన్నా, సమాజంలో మెజారిటీ అభిప్రాయం మాత్రం మీరు ఏ రకమైన అనాలిసిస్ చేసినా అర్థమవుతుంది. ఇవాళ పబ్లిక్ ఒపీనియన్ అనాలిసిస్కు సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చాయి. సో అందువల్ల పబ్లిక్ ఒపీనియన్ కనుక చూస్తే క్లియర్గా పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ ఈ దశకు, అంటే చర్లపల్లి జైలుకు అక్యూజ్డ్ భగీరథ్ పోకుండా ఉండేందుకు చేయగలిగిన సహకారాన్ని, ఇవ్వగలిగిన సహాయాన్ని ఇస్తూ వెళ్ళాయి. కానీ ఫైనల్గా అది సాధ్యం కాలేదు. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అది. ప్రజాస్వామ్యమే లేకపోతే నిజంగా ఈ దశకు వచ్చేదే కాదు. ఎందుకు నేను ఈ ఆరోపణ చేస్తున్నానంటే, మనం చూసాం అసలు బాధితురాలు విక్టిమ్ కంప్లైంట్ చేసుకోవటానికి కూడా గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఏ ఒత్తిడి లేకపోతే, పోలీస్ వ్యవస్థ అంత నిష్పాక్షికంగా ఉంటే, చట్టం అంత ధర్మబద్ధంగా ఉంటే అవసరం ఉంటుందా? అట్లీస్ట్ ఫర్ ఎఫ్ఐఆర్. ఇంకో ఆరోపణ ఏంటంటే, మొదలు నిందితుడు అక్యూజ్డ్ భగీరథ్ కేసు వేశాడు, కానీ ముందు విక్టిమ్ కేసు వేయడానికి వచ్చారు అని. నార్మల్గా అయితే ఎవరు ముందు కేసు వేస్తే వాళ్ళ కేసు ముందు ఉండాలి, కానీ ఒక ఆరోపణ, అది పొలిటికల్ ఆరోపణే కావచ్చు, ఎస్టాబ్లిష్ కావాలి. సో బాధితురాలు ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తానికి వచ్చారో ఆ కంప్లైంట్ తీసుకోకుండా అక్యూజ్డ్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అక్యూజ్డ్ ద్వారా మొదలు విక్టిమ్నే బ్లేమ్ చేస్తూ కేసు వేయించి ఆ తర్వాతనే విక్టిమ్ నుంచి కేసు తీసుకున్నారు అని. అంటే సబ్వర్షన్ ఆఫ్ ద లా. పోలీస్ వ్యవస్థ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాకు ఉండాలి. ఈ ఆరోపణే నిజమైతే లాను ఎన్ఫోర్స్ చేయాల్సిన వ్యవస్థ లాను సబ్వర్ట్ చేయడానికి, అక్యూజ్ను శిక్షించాల్సిన వ్యవస్థ విక్టిమ్నే శిక్షించేందుకు ఏ రకమైన పాక్షికమైన పార్టిజాన్ బిహేవియర్ను చూపెడుతుంది అనటానికి ఇదొక క్లాసిక్ కేస్. అంటే సమాజంలో బలం ఉంటే, ఏదో ఒక బలం ఉంటే
ఏ రకంగా వ్యవస్థలు ఇంపార్షియాలిటీని కోల్పోతాయి. పేరుకు డెమోక్రసీలో వ్యవస్థలన్నీ ప్రజలకు ఒకే రకంగా పనిచేయాలి, కానీ మన దేశంలో అది సాధ్యం కాదు అనటానికి ఈ కేసుకు ఉదాహరణ. కానీ అదే సమయంలో మన దేశంలో కూడా సాధ్యమయ్యేది ఏంటంటే డెమోక్రటిక్ ప్రెషర్స్. సో బలమైన పోలీస్ వ్యవస్థ వినకపోవచ్చు, బలమైన ప్రభుత్వ వ్యవస్థ స్పందించకపోవచ్చు, కానీ డెమోక్రటిక్ ఉండే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ కేసును అక్యూజ్డ్ అయిన భగీరథ్ చెర్లపల్లి జైలుకు పంపించింది. ఏంటి ఆ డెమోక్రటిక్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్? ఒకటి, పోలీస్ వ్యవస్థే కాదు, న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ ప్రక్రియ ఉంది. అయితే న్యాయ ప్రక్రియ ప్రభావితం అయిందా? ఈ విమర్శలు కూడా వచ్చాయి. జడ్జి నేపథ్యం గురించి కూడా చర్చలు జరిగాయి. సో జడ్జే చెప్పారు విచారణ సందర్భంగా నా బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చర్చ నడుస్తుందని. ఆ స్థాయిలో చర్చ రావాల్సిన అవసరమే లేదు. ఒక జడ్జి అయితే రెక్యూజ్ చేశాడు నేను విననని. దాంట్లో మీకు న్యాయ వ్యవస్థపై కూడా ఏదో ఒక ప్రెషర్ ఉందా అనే అనుమానం ప్రజలకు కలిగే విధంగా ప్రక్రియ నడిచింది. ప్రెషర్ ఉందని నేను అనడం లేదు, కానీ ఇండిపెండెన్స్ జ్యుడిషియరీని కూడా మసకబారిస్తుందా రాజకీయ వ్యవస్థ అనే దశకు వచ్చింది. కానీ డెమోక్రసీస్లో పొలిటికల్ మానోపలి అధికారం ఉన్న వారికి ఉండదు, సమాజంలో బలం ఉన్న వారికే మానోపలి ఉండదు. అఫ్కోర్స్ న్యాయ ప్రక్రియ పబ్లిక్ ఒపీనియన్ సంబంధం లేదని అనొచ్చు, కానీ న్యాయ ప్రక్రియ సోషల్ వ్యాక్యూమ్లో పనిచేయదు. జ్యుడిషియరీ ఆల్సో డస్ నాట్ ఫంక్షన్ ఇన్ సోషల్ వ్యాక్యూమ్. అనివార్యంగా సోషల్ ప్రాసెసెస్ మీకు న్యాయ వ్యవస్థ డెలివరీ ఆఫ్ జస్టిస్పై కూడా పరోక్షంగా ప్రభావం చూపుతాయి. లేకపోతే ఎందుకంటారు జడ్జ్ నాపై కూడా క్యాంపెయిన్ వస్తుంది చూశారు కదా అని. సో ఆ తర్వాత మీకు ఒక బలమైన పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అయింది. మీరు గమనిస్తే మొదట్లో బండి సంజయ్ తీసుకున్న స్టాండు, ఆ తర్వాత తీసుకున్న స్టాండ్లో మీరు కంపేర్ చేస్తే అర్థమవుతుంది. సో మొదట్లో అసలు నా కొడుకు తప్పే చేయలేదు అని చాలా గట్టిగా సమర్థించాడు. ఇప్పటికీ సమర్థించుతున్నాడు, నా కొడుకు చెప్పాడు తప్పు చేయలేదని. కానీ మొదట్లో చట్టానికి దొరకకుండా స్కాండ్ అయ్యారు. సో నిందితుడు పరారీలో ఉన్నారని చెప్పారు. సో అక్కడికి ఫైనల్గా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశామంటే బండి సంజయ్ స్వయంగా మేమే అప్పగించాము, చట్టం పట్ల మా గౌరవం ఉన్నది, చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం అందరికీ సమానుడికైనా నాకైనా సమానమే అనే స్టాండ్ తీసుకునేలా పబ్లిక్ ఒపీనియన్ జనరేట్ అయింది. దీంట్లో సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ వెపన్గా పనిచేసింది. నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సోషల్ మీడియా యాక్టివిజాన్ని బొద్దింకలతో, పరాన్న జీవులతో, కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ అన్నాడు. కానీ ఇవాళ సోషల్ మీడియా యాక్టివిజమే లేకపోతే ఏం జరిగేది? ఈ కేసు ఈ స్థాయికి వచ్చేదా? అఫ్కోర్స్ సోషల్ మీడియా యాక్టివిజంలో విశృంఖలత్వం చూసాం, ఉన్మాదం చూసాం, అన్యాయంగా క్యాంపెయిన్లు చూసాం, జడ్జి నుంచి మొదలుకొని విక్టిమ్ వరకు. సో అందరి మీద కంప్లైంట్ చూసాం. పొలిటికల్ ప్లేయర్స్ కూడా తమకు అనుకూలమైన నెరేటివ్ బిల్డ్ చేస్తానికి దీంట్లో విక్టిమ్కు అవమానం జరుగుతుందనుకున్నా పట్టించుకోకుండా చేయగలిగినంత చేశారు. సో మీకు హనీ ట్రాప్ నరేటివ్ క్రియేట్ అయింది. ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆశ్చర్యం వేస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిన్న మీరు అరెస్ట్ అయిన తర్వాత కూడా తెలుగు ఛానల్ చూడండి, ఇన్ఫ్లుయెన్షియల్ తెలుగు ఛానల్లో ఏ అంశం ప్రొజెక్ట్ అవుతుందో తెలుసా? ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నాడు, మైనర్ కాదు అని అంటున్నాడు, తన దగ్గర హనీ ట్రాప్ అన్న ఆధారాలు ఉన్నాయంటున్నాడు, తాను డబ్బు కూడా పంపించానంటున్నాడు. ఇవన్నీ అంటూ వాటిని అక్యూజ్డ్ వర్షన్ను పెద్ద ఎత్తున నిన్న ఇన్ఫ్లుయెన్షియల్ తెలుగు ఛానల్స్ అన్నీ చూపెట్టాయి. ఎలా జరుగుతోంది ఈ వ్యవస్థ? సో ఇదంతా ఇండిపెండెంట్గా జరుగుతుందా? సాధారణంగా నార్మల్ పోక్సో కేసు అయితే మీడియా ఏ రకంగా బాధితుల పక్షాన నానా గొడవ చేస్తుంది. మీకు అందరికీ తెలుసు కదా, బోరుబావిలో ఒక బిడ్డ పడిపోతే గంటల తరబడి బోరుబావిని చూపెడుతూ బోరునా ఏడ్చే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకని బాధితురాల పక్షాన కన్నీరు కార్చడానికి సిద్ధంగా లేదు? పోనీ అని కన్నీరు కార్చకండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే బాధితురాలు నిందితుడే ఇప్పటికీ. సో ఎవరు నేరస్తుడో తెలియదు మనకు. ఎస్ అనుకుందాం, కనీసం ఆ బ్యాలెన్స్ అన్న రెస్ట్రెయింట్ అన్న మెయింటైన్ చేయాలి కదా. సో అది కూడా లేదు. ఎందుకు లేదు? మరి బోరుబావిలో బిడ్డ పడితే బోరునా ఏడ్చేది,
బోరు బావి కన్నా అగాధం కదా ఇది, ఆ బిడ్డ పడ్డది. మరి దానిపైన ఎందుకు వన్ సైడెడ్గా తీసుకోవాలి స్టాండ్? సో అంటే మీడియా కూడా డెమోక్రసీలో ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ కాదు, స్వతంత్ర వ్యవస్థ కాదు అనేది మరోసారి రుచిపోయింది. ఇక కాంపిటేటివ్ పాలిటిక్స్లో చూస్తే పైకి కనిపించిందేమో బాధితురాల పక్షాన న్యాయం కొరకు పోరాడుతున్నామని, కానీ స్పష్టంగా కనిపించింది తమ రాజకీయ ప్రత్యర్థులను వేటాడడం పైన ఆసక్తి బాధితురాలి రక్షణ పైన ఎక్కడా లేదు. బాధితురాలు పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియాలో అపియర్ అయినప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది ఈ విషయం. సో ఎంటైర్ ఎఫర్ట్ ఈజ్ ఫర్ అ పొలిటికల్ గేమ్. సో పొలిటికల్ గేమ్ తప్పదు డెమోక్రసీలో, కానీ న్యాయం అంటే జస్టిస్ కన్నా పాలిటిక్సే డామినేట్ చేశాయి అన్ని వైపులా అని చెప్పేది అనేది స్పష్టంగా అర్థమైంది. సో అందువల్ల ఇంటర్సెక్షన్ ఆఫ్ క్రైమ్, పాలిటిక్స్, జ్యుడిషియరీ, మీడియా, సివిల్ సొసైటీ, సోషల్ మీడియా, ఇలా ఎన్ని అంశాల ఇంటర్సెక్షన్ అయితే చివరకు జైల్లో కనిపించాల్సి వచ్చింది. సో ఈ ప్రాసెస్ ఒక రకంగా డెమోక్రసీలో ఉన్న వికృత ధోరణులను బయటపెట్టింది. మరోవైపు డెమోక్రసీలో ఉన్న ఒక పౌర సమాజ వ్యవస్థలకు ఉండే శక్తిని కూడా చూపెట్టింది. సో అన్ని వ్యవస్థల కన్నా కూడా బలమైన సివిల్ సొసైటీ ఉంటే, కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటే అంత సులభంగా నేరాన్ని దాచిపెట్టరాదు, అంత సులభంగా న్యాయ ప్రక్రియను కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యరాదు అనేది ఈ ఇన్సిడెంట్ చివరకు మనకు రుజువు చేసింది. అయితే ఇది ఈ ప్రాసెస్ ఆఫ్ జస్టిస్లో, డెలివరీ ఆఫ్ జస్టిస్లో ఇది కేవలం ఒక స్టేజ్ మాత్రమే. చూడాలి ఇంకా నెక్స్ట్ విచారణ ఎలా కొనసాగుతుంది, ఫైనల్గా జడ్జిమెంట్ ఎలా వస్తుంది, న్యాయమే గెలవాలి, ధర్మమే గెలవాలని మాత్రమే కోరుకుంటున్నాం.